సార్ గత 2 డేస్ నుంచి నేను న్యూస్ పేపర్స్‌లో చదివింది ఏందంటే, ఇండియా, యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ మీద సైన్ చేసుకుంది. అండ్ ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ అనేది ఒక ఎఫెక్ట్‌లోకి వచ్చిందని విన్నా. సో, కామనర్స్‌కి అంటే సామాన్య ప్రజలకి ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ అంటే ఏంటిది అసలు? దానివల్ల ఎట్లా బెనిఫిట్ అయితాం మేమందరం? ప్రశాంత్, సింపుల్. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఒక దేశము ఇంకో దేశంతో చాలా తక్కువ టారిఫ్ లేకుంటే ఆల్మోస్ట్ జీరో టారిఫ్లో ఒక వస్తువును ఎక్స్పోర్ట్ చేయడానికి వెసులుబాటు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియా నుంచి బాస్మతి రైస్ లండన్కు ఎక్స్పోర్ట్ కావాలి. సో ఇక్కడ నుంచి 100 రూపాయల ఎగ్జాంపుల్ చెప్తున్నా, 100 రూపాయలు ఎక్స్పోర్ట్ చేస్తే అక్కడ బాస్మతి రైస్ 100 రూపాయలకే ఇంపోర్ట్ అయిందనుకో, అంటే 0% టారిఫ్. అదే ఇంతకు ముందు రోజులలో 50%, 60% టారిఫ్ ఉంటుండే దానిపైన. అంటే 100 రూపాయలకు ఎక్స్పోర్ట్ అయితే అది అక్కడ 150 రూపాయలకు 160 రూపాయలకు చలామణి అవుతుండే. దీనివల్ల మన రైతులకు ఒక రకంగా నష్టం ఉంటుండే. ఎట్లా నష్టం ఉంటుండే అంటే, వియత్నాం నుంచో, కాంబోడియా నుంచో, బంగ్లాదేశ్ నుంచో పండించి రైస్ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకు సేమ్ బాస్మతి మనతోని కంపేర్ చేస్తే వాళ్ళకు ఒక బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే ఆ దేశంతో యూకేకు ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంటుండే. అంటే ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్కు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కు మూడింటికి డిఫరెన్స్ ఉంటుంది. ఎకనామిక్స్ తెలుసుకోవాలి. ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్యలో సింపుల్ ట్రాన్సాక్షన్ బేసిస్ ట్యాక్స్. అది చాలా హై ఉంటుంది, 50%, 60%. అది కమోడిటీ టు కమోడిటీ మారుతుంది. ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఒక దేశం నా ఫ్రెండ్ కాబట్టి ఈ దేశం ఇంకో దేశం ఫ్రెండ్ అన్నప్పుడు మిగతా దేశాల మీద 50% పన్ను వేస్తే ఈ దేశం మీద కేవలం 20% పన్ను వేస్తాం. నెక్స్ట్ స్టేజ్ అంటే హైయెస్ట్ స్టేజ్ ఏంది? ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. అంటే దేర్ ఈజ్ నో టారిఫ్ ఎట్ ఆల్. ఇప్పుడు భారత్కు యూకేకు మధ్య జరిగిన ఒప్పందం అటువంటిదే. అంటే మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ 75 ఏళ్లలో ఏ రోజు కూడా జరగని విషయం ఏంటి అంటే, మనకు యూకేకు ఉండే ట్రేడ్ ఫ్రీ ట్రేడ్ అయిపోయింది. అంటే దాదాపు 99% కమోడిటీస్ పైన, వస్తువుల పైన ఈరోజు భారతదేశం నుంచి వెళ్ళే ఎగుమతుల పైన జీరో ట్యాక్స్. సో అది రానున్న రోజులలో మన రైతులకు, టెక్స్టైల్ ఇండస్ట్రీకి, లెదర్ ఇండస్ట్రీకి దాదాపు $100 బిలియన్ వర్త్ ఆఫ్ ట్రేడ్ అగ్రిమెంట్ ఇది జరగబోతున్నది. ఇది ఇండియన్స్కి ఓకే సార్. అంటే ఇది చేసుకోవడం వల్ల యూకేకి ఏం లాభం ఉంటుంది? మరి మన ఇప్పుడు ఇండియన్స్గా యాజ్ ఏ మనకు బెనిఫిట్ వచ్చింది, యూకే ఎందుకు చేసుకోవాలి? ఇప్పుడు యూకే గత ఎన్నో రోజులుగా వాళ్ళు కొన్ని వస్తువులపైన ఇంపోర్ట్ పైన ఆధారపడి ఉంటారు. ఒకటి బాస్మతి రైస్ కానీ, అగ్రికల్చర్ కమోడిటీస్ కానీ, తర్వాత ఆక్వాకల్చర్ కానీ, తర్వాత ఎస్పెషల్లీ ఆర్గానిక్ ఫుడ్. ఇప్పుడు మనం ఆర్గానిక్ వస్తువులు పండిస్తాం కదా ఇండియాలో న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా, వాటిపైన లెదర్ ప్రొడక్ట్స్ కానీ, తర్వాత టెక్స్టైల్ ఇండస్ట్రీ కానీ. గత ఎన్నో సంవత్సరాలుగా మనం పేపర్లు చదువుతాం బంగ్లాదేశ్ టెక్స్టైల్లో ప్రపంచంలోనే అగ్రగామి అని. ఎందుకు? బికాజ్ బంగ్లాదేశ్తో యూకే కానీ మిగతా యూరోపియన్ కంట్రీస్ ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఉంటుండే. దానివల్ల బంగ్లాదేశ్ నుంచి, మన దేశం నుంచి కాటన్ బంగ్లాదేశ్ కొని బంగ్లాదేశ్లో టీషర్ట్ తయారు చేసి వాడు లండన్కి ఎక్స్పోర్ట్ చేస్తుండే. అదే ఈరోజు మనం బంగ్లాదేశ్కు కాటన్ ఎక్స్పోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. మన దేశంలో, మన బీహార్లోనో లేకుంటే మన ఆంధ్రప్రదేశ్లోనో మన తెలంగాణలోనో మనమే టీషర్ట్ తయారు చేసి, మనమే షర్ట్ తయారు చేసి డైరెక్ట్గా లండన్ ఎక్స్పోర్ట్ చేస్తాం. ఎందుకు? మనకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది కాబట్టి. మనం ఎక్స్పోర్ట్ చేసే టీషర్టు బంగ్లాదేశ్ టీషర్ట్ కన్నా చీప్గా లండన్కి వెళ్ళిపోతుంది ఇప్పుడు. సో అది ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల ఉపయోగం. లండన్కి ఏం ఉపయోగము? మనము చాలా చీప్గా, బెటర్ ప్రైస్తోని, బెటర్ క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్ను బెటర్ లాజిస్టిక్స్తోని మనం లండన్ చేర్చగలుగుతాం. సో లండన్కు ఆ లాభం. ఎందుకు? మనం బెటర్ క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వగలుగుతాము కంపేర్ టు బంగ్లాదేశ్ కానీ, వియత్నాం కానీ, లేకుంటే మిగతా సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్తో కంపేర్ చేస్తాం. సో అంటే ఇప్పుడు ఎట్లా పోయినా కూడా ఇండియన్స్కి లాభం 100%. యూకేకు లాభమే. ఇట్స్ విన్ విన్ సొల్యూషన్. నో ట్రేడ్ అగ్రిమెంట్ కెన్ గో విన్ లూజ్ కాంబినేషన్ లేదు. వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? సో ఇంతకుముందు జరిగిన ట్రేడ్ అగ్రిమెంట్స్కి ఈ ట్రేడ్ అగ్రిమెంట్స్కి డిఫరెన్షియేషన్ ఏంది? ఇంకా మోర్ బెనిఫిట్ ఏముంటుంది? ప్రశాంత్, అసలు ఫస్ట్ ఆ క్వశ్చన్ మనం చెప్పడానికన్నా ముందు గత 7-8 సంవత్సరాలుగా భారత్ 37 దేశాలతోని ట్రేడ్ అగ్రిమెంట్స్లో ఎంటర్ అయింది. ఎస్పెషల్లీ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఆస్ట్రేలియాతో, యూరోపియన్ యూనియన్తో, తర్వాత యూకేతో, యుఏఈతో, అట్లా న్యూజిలాండ్తో, స్విట్జర్లాండ్, నార్వే, ఇట్లాంటి అనేక దేశాలతోని 37 దేశాలతో ఫ్రీ ట్రేడ్. ఇది ఒక పెద్ద అద్భుతమైన విజయం. దీనికి ఉన్న ప్రీవియస్ ట్రేడ్ అగ్రిమెంట్స్కు డిఫరెన్స్ ఏంటంటే, ప్రీవియస్ ట్రేడ్ అగ్రిమెంట్స్ అన్నీ కూడా
విపరీతమైన టారిఫ్ ఉంటుండే. అందుగురించే మన దేశం నుంచి ఎప్పుడు చూసినా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటాం మనం. అంటే మన ఎగుమతులు దిగుమతులను కంపేర్ చేస్తే ఎప్పుడు కూడా దిగుమతులు ఎక్కువ ఉంటుండే. ఒకప్పుడు దిగుమతులు ఎంత ఎక్కువ ఉంటుండే అంటే ఈ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఏదైతే దిగుమతులకు ఎగుమతులకు ఉండే డిఫరెన్స్ 10%, 9% ఉంటుండే. దానివల్ల మీ అందరికీ తెలుసు, మనం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ విషయంలో బంగారాన్ని తాకట్టు పెట్టారు పివి నరసింహారావు గారు అని మనం 1991లో చదివాం. అది ఎందుకు? బికాజ్ అప్పుడు దిగుమతుల శాతము ఎగుమతుల కంటే చాలా ఎక్కువ ఉంటుండే. దానివల్ల రాజీవ్ గాంధీ, చంద్రశేఖర్ గారు, తర్వాత పివి నరసింహారావు ఇట్లాంటి వాళ్ళు ఆ టైంలో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ అనేది మనం చూసాం. కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని అత్యంత నీచంగా పరిపాలన చేసింది కాబట్టి, సరే నేను రాజకీయాలలో ఎక్కువ మాట్లాడను, క్లియర్గా కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసిన తర్వాతనే భారత్ ఇంత దారుణమైన ఆర్థిక పరిస్థితులకు వెళ్ళిపోయింది. సరే థ్యాంక్స్ టు పివి నరసింహారావు ఆ తర్వాత లిబరలైజేషన్ చేయడము, ఆ తర్వాత ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ స్థాయికి మనం రాగలిగినాం. ఎందుకంటే మీకు తెలుగులో ఒక సామెత ఉంటుంది, వియ్యానికైనా కయ్యానికైనా సమఉజ్జీలు ఉండాలనేది. సో ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మనం ఒక దేశంతో చేసుకోవాలంటే ఆ దేశము మన దేశము ఆల్మోస్ట్ సమాన స్థాయిలో ఉండాలి. ఈరోజు భారతదేశము 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగింది కాబట్టి ఈరోజు యూకే కావచ్చు, అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, లేకుంటే ఆస్ట్రేలియా కావచ్చు, నార్వే కావచ్చు, స్విట్జర్లాండ్ కావచ్చు, యుఏఈ కావచ్చు, ఈవెన్ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ కావచ్చు, ఇలాంటి కంట్రీస్ మనతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పొందడానికి వెసులుబాటు అయింది. వాళ్ళందరూ మన దగ్గరకు వచ్చి మీతో నేను అగ్రిమెంట్ చేస్తానని వాళ్ళు ఒప్పుకుంటున్నాయి. సార్ అడుగుతున్నాను, అంటే మోడీ గారు రాకముందు ఈ ట్రేడ్ అగ్రిమెంట్స్ కూడా ఉండేవి కదా, కానీ అప్పుడు టారిఫ్స్ ఎక్కువ ఉంటుండే కదా. ఇప్పుడు మనం ట్రేడ్ చేయొద్దు అంటే దట్ ఈస్ కాల్డ్ శాంక్షన్. అంటే ఇప్పుడు మీరు ఇంకొంచెం బ్యాక్ వెళ్తే శాంక్షన్స్ అంటే యుఎస్ ఈ మధ్యలో అంటే ట్రంప్ వచ్చిన తర్వాత ప్రతి కంట్రీ మీద 10%, 25%, 50% శాంక్షన్. దట్స్ టారిఫ్. దెర్ ఇస్ అ డిఫరెన్స్. టారిఫ్ అంటే యు బై, మీరు కొంటారు, కానీ ఇంపోర్ట్ డ్యూటీ కట్టాలి 25%, 40%, 50%, డిపెండ్స్ ఆన్ కమోడిటీ. అసలు మీరు ట్రేడే చేయొద్దు, దట్ ఈస్ కాల్డ్ శాంక్షన్. మీరు ఇరాన్ ఆయిల్ తీసుకోవద్దు, అది శాంక్షన్. మీరు ఇరాన్ ఆయిల్ తీసుకుంటే మీ నుంచి ఏది కూడా మేము ఇంపోర్ట్ చేసుకోము, దిస్ ఈస్ కాల్డ్ శాంక్షన్, లైక్ ఎ పెనాల్టీ. సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే వెలివేసినట్టు. సో మీరు పెనాల్టీ వేస్తే ఏమవుతుంది, 2 దేశాల మధ్య అసలు ట్రేడే జరగదు. అది ఒక సిచ్యువేషన్. సరే ఆ సిచ్యువేషన్లో మనము చాలా కొద్ది సమయం ఉన్నాయి, ఏది కార్గిల్ వార్ అయిన తర్వాత అట్లాంటి. బట్ ఇప్పుడు ఇంతకుముందు అంటే మన మోడీ గారి కన్నా ముందు ట్రేడ్ అగ్రిమెంట్స్ ఉంటుండే. ఇందాక నేను చెప్పాను కదా, ఇండియా నుంచి మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు, కానీ అక్కడ ఇంపోర్ట్ డ్యూటీ ఎక్కువ ఉండడం వల్ల మనకు ఎక్స్పోర్ట్ చాయిస్ మనకు దొరకకపోతుండే, మన ఎంఎస్ఎంఈస్కు దొరకకపోతుండే, మన రైతులకు దొరకకపోతుండే. కానీ ఎప్పుడైతే ఈ ట్రేడ్ అగ్రిమెంట్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్గా మారిందో, రైట్, అంటే ఇంతకుముందు ఇంపోర్ట్ డ్యూటీ 25 నుంచి 50% ఉన్న ప్లేస్లో ఇప్పుడు 0% వచ్చేసింది. సో దాంతో ఏమవుతుంది, ఇప్పుడు ఆస్ట్రేలియా నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుంచి ఆస్ట్రేలియాకు ఇంకొక బ్యూటీ ఏంటంటే ప్రశాంత్, ప్రతి చోట కూడా మనం ఏం చేస్తున్నాము, మనం ఏ ట్రేడ్ అగ్రిమెంట్ ఎంటర్ అయినా కూడా ప్రతి ట్రేడ్ అగ్రిమెంట్లో భాగంగా మనము హ్యూమన్ రీసోర్సెస్ను కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం ఆ దేశాలలో. సపోజ్ జపాన్తో ఉన్నప్పుడు మనం దాదాపు 5 లక్షల మందిని హ్యూమన్ రిసోర్స్ అంటే నైపుణ్యం గల స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వర్కర్స్ను మనం అక్కడికి పంపించడానికి వెసులుబాటు తీసుకున్నాం. మనం రష్యాతో ట్రేడ్ అగ్రిమెంట్ జరిగినా కూడా 5 లక్షల మందిని మేము పంపిస్తాము ఇక్కడ నుంచి, స్కిల్డ్, అన్స్కిల్డ్. ఆస్ట్రేలియాతో మొన్న మాట్లాడిన దానిలో కూడా సో చాలా కేటగారికల్గా భారత యొక్క హైయెస్ట్ ప్రయారిటీ ఏంటంటే భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ చదువుకొని నిరుద్యోగులు, ముఖ్యంగా జాబ్ వెతుక్కునే వాళ్ళు, సెమీ స్కిల్డ్ ఇలాంటి మ్యాన్ పవర్ను ఈ దేశాలలో కేవలం వస్తువులు ఎగుమతి చేయడమే కాదు, మన భారతీయులు అక్కడ వెళ్ళి జాబులు చేసుకునే విధంగా, అక్కడ వెళ్ళి ఫ్రీగా అక్కడ కంపెనీలలో అక్కడ ఉన్న టాప్ కంపెనీస్ కావచ్చు, ఎంఎస్ఎంఈస్ కావచ్చు, అక్కడ పనిచేసే విధంగా ప్రతి కంట్రీతో మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే చేస్తున్నామో ప్రతి చోట కూడా ఇట్స్ ఏ రిటర్న్ డాక్యుమెంట్ నౌ. సో అంటే ఇంటర్నల్ ఇండియాలోనే ఎంప్లాయ్మెంట్ కాకుండా ఎక్స్టర్నల్గా అంటే అవుట్ ఆఫ్ ఇండియాలో కూడా మన మ్యాన్ పవర్ని పంపించి, సో ఇట్స్ నాట్ ఏ ట్రేడ్, ఎంప్లాయ్మెంట్ కూడా కల్పించే ఒక అగ్రిమెంట్ లాగా చేసుకొని వస్తుంది. ఇది ఎంప్లాయ్మెంట్ కూడా, ఇది ప్రజలకు డైరెక్ట్గా ఉపయోగపడే విషయం, ఇది భారత యువతకు ఉపయోగించే విషయము, భారత మహిళలకు ఉపయోగపడే విషయము. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతున్నది ఎగుమతులు పెరగడం ద్వారా. దాంతోపాటు
ఇంకా ఎక్సెసివ్ మ్యాన్ పవర్ ఏదైతే మనం డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటున్నామో, ఈ ఎక్సెసివ్ మ్యాన్ పవర్ను మనం ఆ దేశాలకు కూడా వెళ్ళి అక్కడ కూడా జాబ్ క్రియేషన్లో మనం పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సరే అండి, ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత 37 సంవత్సరాలలో 37 దేశాలతో చేసుకున్నారు అన్నారు. అంటే నేను మొన్న చదివిన ఆర్టికల్లోనే ఇంకొక చిన్న కాలం కూడా చదివాను. మోడీ గారు వచ్చిన తర్వాత అంతకుముందు గవర్నమెంట్ చేసుకున్న ఏవైతే ట్రేడ్ అగ్రిమెంట్స్ ఉన్నాయో అవన్నిటిని ఆపేశారు ఒక 9 సంవత్సరాలు అన్నట్టు ఆర్టికల్ కూడా చదివాను సార్. ఎందుకు ఆపేయాల్సి వచ్చింది మరి అసలు? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వస్తువు అమ్మాను. ఈ వస్తువు నువ్వు కొనడానికి ఒక 100 రూపాయల వస్తువు నువ్వు మీ దేశంకి వచ్చేసరికి అది 150 రూపాయలు అయింది. 50% దాని మీద టారిఫ్ ఉంటుండే, రైట్? ఇప్పుడు ఏం జరిగింది? ఈ వస్తువులు 50% టారిఫ్తో వెళ్తూ ఉన్నాయి, కానీ నేను నీతో నెగోషియేట్ చేస్తున్నా. ఏమని నెగోషియేట్ చేస్తున్నా అంటే, నేను 100 రూపాయల వస్తువు పంపిస్తా, నువ్వు దాని మీద అసలు 1 రూపాయి కూడా టారిఫ్ వేయకు, అప్పుడు నేను 100 రూపాయల వస్తువులు ఇంకెక్కువ పంపించగలుగుతా, ఇంకా నాణ్యమైన వస్తువులు పంపించగలుగుతా, ఇంకా బెటర్ క్వాలిటీ వస్తువులు పంపించగలుగుతా, నేను నీతో నెగోషియేట్ చేస్తున్నా. అప్పుడు నువ్వేం చెప్తావు? సరే ఇది నడవని, మనం ఈ ట్రేడ్ అగ్రిమెంట్ను అట్లా పాస్ చేసేసి ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ డిస్కస్ చేద్దాము అంటే, ఈ ట్రేడ్ జరగట్లేదని దాని అర్థం కాదు. దట్స్ కాల్డ్ పాజ్. సో అది ఆ ట్రేడ్ అగ్రిమెంట్ను పాజ్ చేసి మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ నెగోషియేట్ చేస్తున్నాం. సో భారతదేశంలో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ దేశంతో కూడా ట్రేడ్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయలేదు. సో అంటే ఆ పాస్ చేసుకొని ఆ నెగోషియేషన్ చేయడానికి ఫ్రీ ట్రేడ్గా మారడానికి ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టింది? ఇది ఒక దేశం, మన ఇంటెన్షన్ రేపు పొద్దున్నే చేయాలనున్నా ఆ దేశం కూడా ఆలోచించాలి కదా. వాళ్ళ బ్యూరోక్రసీ, వాళ్ళ టాప్ మేనేజ్మెంట్, వాళ్ళ అధ్యక్షులు, ప్రధానమంత్రి వీళ్ళందరూ కూడా ఆలోచించుకోవాలి, వాళ్ళ మినిస్టర్స్ డిస్కస్ చేయాలి. మనం ఇప్పుడు ఈ ట్రేడ్ అగ్రిమెంట్ జరగడానికి 3 స్టేజెస్లో జరుగుతుంది. ఫస్ట్ అఫీషియల్స్ టు అఫీషియల్స్ డిస్కషన్ జరుగుతుంది, తర్వాత కామర్స్ మినిస్టర్ టు కామర్స్ మినిస్టర్ డిస్కషన్ జరుగుతుంది, 3వ స్థాయిలో ప్రధానమంత్రి టు ప్రధానమంత్రి, లేకుంటే అధ్యక్షుడు విత్ అధ్యక్షుడు, లేకుంటే అధ్యక్షుడు విత్ ప్రధానమంత్రి జరుగుతుంది. ఈ 3 లేయర్స్లో విపరీతమైన డిస్కషన్ జరగాలి. ఇయర్స్ ఆఫ్ డిస్కషన్ ఇట్ టేక్స్. ఇట్స్ నాట్ ఈజీ. ఇప్పుడు యూఏఈతో మీరు అప్పట్లో చదివారు, యూఏఈ ప్రెసిడెంట్ ప్రిన్స్ క్రౌన్ ప్రిన్స్ ఒక 40 నిమిషాలు మోడీ గారితో మాట్లాడడానికి 3 గంటలు ఫ్లైట్ వేసుకొని వచ్చిండని. ఎందుకు రావాల్సి వచ్చింది? అది ఆ 40 నిమిషాలు కోసమే మాత్రమే కాదు, అంతకుముందు చాలా డిస్కషన్స్, నెగోషియేషన్స్ జరిగి దే హ్యావ్ కమ్ టు ఎ కంక్లూజన్, ఎస్ నౌ వీ కెన్ సైన్ దిస్ డీల్. ఆ సైన్ చేయడానికి ఆయన ఫ్లైట్ వేసుకొని వచ్చేసి. సో ఇప్పుడు ఈ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల ఇప్పటివరకు మీకు ఎగుమతుల గురించి మాత్రమే మాట్లాడారు. సో మరి దిగుమతులు ఇప్పుడు భారతదేశంలో ఇక్కడ దిగుమతులను రెండింటిని మనం కంపేర్ చేయాలి. మనం ఏం దిగుమతి చేస్తాము? జనరల్గా ఆయిల్ దిగుమతి చేసుకుంటాం, రైట్? ఎక్కువ మ్యాక్సిమం మనం దిగుమతి చేసేది ఆయిల్. మొన్నటి వరకు మనము ఎలక్ట్రానిక్ గూడ్స్ కూడా దిగుమతి చేసేటోళ్ళం, మొబైల్ ఫోన్స్ కానీ ఇట్లాంటివి. 2021 వరకు కేవలము 1% మాత్రమే మన దేశంలో ప్రొడక్షన్ అవుతుండే మొబైల్ ఫోన్స్, అంటే 99% ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. కానీ ఈరోజు 100% మనం వాడే మొబైల్ ఫోన్స్ భారతదేశంలోనే ప్రొడక్షన్ అవుతున్నది. దాంతోపాటు దాదాపు 3.5 లక్షల కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. నిన్న మోడీ గారు తీసుకొచ్చిన మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ ద్వారా రానున్న రోజుల్లో, అంటే అనదర్ 5 years మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ అని ఏదైతే తీసుకొచ్చారో నిన్న, దాని ద్వారా రానున్న రోజులలో వితిన్ 5 years ఈ 3.5 లక్షల కోట్ల ఎగుమతులు 16 లక్షల కోట్ల ఎగుమతులుగా మారబోతున్నాయి. దట్స్ వాట్ ద విజన్ మోడీ హ్యాస్. 16 lakh crores ఆఫ్ మొబైల్ ఫోన్స్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్పోర్ట్ టు అదర్ కంట్రీస్. భారతదేశం ఈరోజు మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో చైనాతో టక్కరిస్తున్నది. సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో తైవాన్కు టక్కరిస్తున్నది. ఎంఎస్ఎంఈ మ్యానుఫ్యాక్చరింగ్, టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో బంగ్లాదేశ్కు టక్కరిస్తున్నది. సో భారత్ ఈరోజు చాలా స్పీడ్గా, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం, అతి త్వరలో అభివృద్ధి చెందిన దేశంగా, అంటే వికసిత్ భారత్గా ఆవిర్భవించబోతున్నది. ఇప్పుడు అంటున్నారు మీరు ఇండియా భారత్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్కి హబ్గా మారుతుంది, చైనాకి టక్కరిస్తుంది. సో ఇండియా ఈ స్టేజ్లో చైనాకి టక్కరిచ్చే స్టేజ్కి నిజంగానే వచ్చింది అంటున్నారా? ప్రశాంత్, భారత్ చైనా కంపేర్, నేను చైనాలో చాలా ట్రావెల్ చేసి ఉన్నా, చాలా మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్స్ నేను పర్సనల్గా వెళ్ళున్నా. సో భారత్కు చైనాకు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, భారత్లో మ్యాన్ పవర్కు చైనా మ్యాన్ పవర్ కంటే ఎక్కువ తెలివితేటలు ఉంటాయి. ఒకటి యావరేజ్ చైనీస్ కంటే యావరేజ్ ఇండియన్ హ్యాస్ మోర్ ఐక్యూ. కానీ ఎంటర్ప్రైజింగ్ ఎబిలిటీస్లో మనకు నమ్మకం లేనందున, అంటే మనకు ఫస్ట్ మా విశ్వాసం పెరగాలి.
మనం నిజంగా కష్టపడితే ఆపర్చునిటీ ఉంది. ఎందుకంటే ఒకప్పుడు ద గ్రేట్ అమెరికన్ డ్రీమ్ అంటుంటుంది, నౌ ద గ్రేట్ ఇండియన్ డ్రీమ్. ఇండియాలో ఈరోజు జెన్జీ కావచ్చు, యంగ్ పాపులేషన్ కావచ్చు, కష్టపడితే మనకు ఆపర్చునిటీ ఉంది అన్న నమ్మకానికి వచ్చేసింది బికాస్ ఆఫ్ లాస్ట్ 12 years ఆఫ్ గుడ్ గవర్నెన్స్. నువ్వు కష్టపడితే ఫలితం ఉంటుంది. ఇంతకుముందు రోజులలో అట్లా ఉండకపోతుంది. సో లెట్స్ కమ్ బ్యాక్ టు ట్రేడ్. ఇక్కడ భారతదేశంలో జరిగే మ్యానుఫ్యాక్చరింగ్ చైనాతో మ్యానుఫ్యాక్చరింగ్ కంటే చాలా బెటర్గా ఉంటుంది. కంపేర్ టు చైనా యూ హ్యావ్ ఎ వెరీ బెటర్ స్కిల్డ్ మ్యాన్ ఫోర్స్. కానీ ఇక్కడ కొన్ని లీగల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, గవర్నమెంట్ రెడ్ టేపిజం కావచ్చు, కొన్ని స్టేట్స్ ఇప్పుడు తెలంగాణ లాంటి స్టేట్స్లో కమిషన్ బాజీ, కట్ మనీ, మనం బెంగాల్లో చూసాము. ఇట్లాంటి రుగ్మతల వల్ల, ఇట్లాంటి ఒక దరిద్రమైన విషయాలు జరగట్టి ప్రభుత్వాలు పొలిటీషియన్స్ చేసే ప్రాబ్లమ్స్ వల్ల కొన్నిసార్లు కంపెనీస్ ఇబ్బంది పడతాయి. బట్ దట్ డజంట్ మీన్ దట్ వీఆర్ నాట్ గ్రోయింగ్. రాబోయే రోజులలో ఆల్రెడీ ఆ రోజులు వచ్చేసినాయి. ఈరోజు మనము చాలా స్ట్రాంగ్గా చైనాకు టక్కరిస్తున్నాం, ఈవీ రంగంలో టక్కరిస్తున్నాం, ఎలక్ట్రికల్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో. ఈరోజు మనం మొబైల్ ఫోన్స్లో టక్కరిస్తున్నాము. చాలా కేటగారికల్గా ఈరోజు భారత్లో తయారైన మొబైల్ ఫోన్స్ 192 కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మనం. రేపు రాబోయే రోజులలో సెమీ కండక్టర్ రంగంలో ఈరోజు మీరు చూసినట్టయితే గుజరాత్లో ఆల్రెడీ మైక్రాన్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వచ్చేసింది, ఏఎస్ఎంఎల్ వచ్చేసింది. ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా సెమీకాన్ 2.0 అని నిన్ననే క్యాబినెట్ అప్రూవ్ చేసుకొని ఒక అద్భుతమైన పాలసీ 1,27,500 కోట్లతోని మోడీ గారు కొత్త పాలసీ తీసుకొచ్చారు. దాంతో రానున్న రోజుల్లో అనేక స్టార్టప్స్ ఎమర్జ్ అవుతాయి. సో ఇప్పుడు ఈరోజు భారతదేశం అంతరిక్ష రంగంలో నెంబర్ 1, మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఆల్మోస్ట్ నెంబర్ 1. రానున్న రోజుల్లో సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కూడా భారత్ తైవాన్కు టక్కరివ్వబోతున్నది. 4వది ఏంది? అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్. వరల్డ్కు ఈరోజు ఇండియా ఈజ్ గోయింగ్ టు బి ద రైస్ బౌల్ ఆఫ్ ద వరల్డ్, ఫుడ్ బౌల్ ఆఫ్ ద వరల్డ్. ప్రాసెస్డ్ ఫుడ్, స్పైసెస్, ఆక్వాకల్చర్, అగ్రికల్చర్ కమోడిటీసు, రైస్, ఇవన్నిట్లలో భారతదేశము ఇప్పుడు నేను చెప్పిన 37 దేశాలతో ఏదైతే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ తీసుకున్నదో అన్ని దేశాలకు కూడా అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్. మీకు ఒక నెంబర్ చెప్తా, 2022-23లోనే భారతీయ రైతులు దాదాపు $50 బిలియన్ వర్త్ ఆఫ్, అంటే 5 లక్షల కోట్ల విలువైన ఎగుమతులు చేశారు. అంటే రైతులు, తర్వాత చేపలు పట్టేవాళ్ళు, వీళ్ళందరూ కలిపి ఆక్వాకల్చర్ అండ్ అగ్రికల్చర్ కలిపి we have exported more than $50 billion in 2022-23. అంటే మనం కంటిన్యూస్గా గ్రో అవుతున్నది. ఎక్స్పోర్ట్ పెరిగితే ఒక్క అదానికో అంబానీకో వీళ్ళకే లాభం కాదు, భారతీయ రైతులకు కూడా లాభం. ఒక నెల్లూరులో ఉండే ఒక చేపలు పట్టే ఒక వ్యక్తికి లాభమే, తెలంగాణలో ఉండే ఒక మ్యాంగో ఫార్మర్, అంటే మామిడి పండ్లు తయారు చేసే, మామిడి పండ్లు పెంచే ఒక రైతుకు లాభం. ఈరోజు స్పైసెస్ అంటే టర్మరిక్ కావచ్చు, లేకుంటే గసగసాలు కావచ్చు, ఇట్లాంటి బేసిక్ స్పైసెస్ను కూడా మనం తప్పితే వేరే ఎక్స్పోర్ట్ చేయరు వరల్డ్లో, ఎందుకంటే ఎక్కడ పండవు ఇట్లాంటివి. సో భారత్ ఈజ్ గోయింగ్ టు బి ద రైస్ బౌల్ ఆర్ ఫుడ్ బౌల్, రైస్ బౌల్ అనొద్దేమో, ఫుడ్ బౌల్ ఆఫ్ ద వరల్డ్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద ఫుడ్ బౌల్ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచానికి ఈరోజు ఆర్గానిక్ కమోడిటీస్ కావాలన్నా, ఆక్వా కమోడిటీ కావాలన్నా, అగ్రి కమోడిటీస్ కావాలన్నా భారతదేశం మీద ఖచ్చితంగా ఆధారపడదు. అందుకే కదా వాళ్ళు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఎంటర్ అవుతున్నారు, లేకుంటే మన మీద ప్రేమతోనో లేకుంటే ఇండియన్స్ మంచి వాళ్ళనో ఎంటర్ కారు కదా. ఇట్స్ అ విన్ విన్ పాలసీ. అందుకే మోడీ గారు రీసెంట్గా చూసుకుంటే ప్రతి ఏ కంట్రీకి పోయినా కూడా ఆ కంట్రీతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అవ్వకుండా వచ్చింది. సో అంటే మీరు ఇప్పుడు చెప్తున్నారని చూస్తే మొన్న రీసెంట్గా ఆస్ట్రేలియా పోయారు, న్యూజిలాండ్ పోయారు, అంతకుముందు నార్వే ఎప్పుడు పోయింది, నార్వే కూడా పోయారు, యుఏఈ రెగ్యులర్గా పోతున్నారు. మొన్న ఆస్ట్రేలియా అన్నారు, నేను ఆస్ట్రేలియాకు ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. ఆస్ట్రేలియాతో మనము ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న యురేనియం ఇంపోర్ట్ మనం దిగుమతులు చేసుకోవడంలో, మనము యురేనియం ఇంపోర్టు మనకు ఎప్పుడు శాంక్షన్స్ ఉంటుండే, మనం ఎప్పుడు కూడా యురేనియం అంటే ఎన్రిచ్డ్ యురేనియంను ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి లేకుండే, ఎందుకంటే అది న్యూక్లియర్ పవర్ కోసం ఉపయోగించేది. సో భారతదేశం ఒకప్పుడు ఏం చేస్తున్నది, ఒకవైపు స్మాల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ దానిపైన ఒక ఊతం ఇస్తున్నది, దానికోసం ఒక ఫోకస్ చేస్తున్నది, దాని నుంచి టెక్నాలజీ రష్యా నుంచి, జపాన్ నుంచి, జర్మనీ నుంచి తీసుకొస్తున్నది. ఎట్ ద సేమ్ టైం టెక్నాలజీ వస్తుంది, కానీ యురేనియం ఎక్కడి నుంచి వస్తుంది? యురేనియం కోసం ఆస్ట్రేలియా నుంచి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాం. అంటే ఒక పక్క నుంచి టెక్నాలజీ తీసుకొచ్చుకుంటున్నాము, ఒక పక్క నుంచి యురేనియం తీసుకొచ్చుకుంటున్నాము. రేపు రాబోయే రోజులలో మనము
న్యూక్లియర్ పవర్ కూడా ఇండియాలో చాలా చోట్ల న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు పెట్టే అవకాశం ఉంది. ఆల్రెడీ స్టార్ట్ అయినా చాలా చోట్ల వేరియస్ ప్రాసెసెస్లో ఉన్నది. అతి త్వరలో ఇంకో 4-5 ఇయర్స్లోనే మనము మన న్యూక్లియర్ పవర్ ప్రొడక్షన్ కూడా చాలా స్థాయిలో మల్టీఫోల్డ్ పెంచగలుగుతాం. సో ఆ విధంగా మనం ఆస్ట్రేలియా నుంచి మనం యురేనియం ఇంపోర్ట్ చేయడం, మొన్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే వాళ్ళు అమల్లోకి వచ్చిందో దాని ద్వారా మనం యురేనియం తీసుకొచ్చగలుగుతాం. ప్రశాంత్, మనం మోడీ గారి యొక్క విజన్ ఏంటి అంటే భారత్లో ఉండే ఒక కామన్ సిటిజన్, అంటే కష్టపడి పనిచేసే ఒక టెక్స్టైల్ కార్మికుడు కావచ్చు, ఒక రైతు కావచ్చు, ఒక చేపలు పట్టే రైతు కావచ్చు, లేకుంటే వ్యవసాయం చేసే ఒక రైతు కూలీ కావచ్చు, లేకుంటే మహిళా రైతు కావచ్చు, ఎవరైనా సరే ఎక్స్పోర్ట్ గురించి ఆలోచించగలిగే విజన్ను తీసుకురావాలి, వాళ్ళ ఆకాంక్షలు పెంచాలి. ఇది మోడీ గారి యొక్క విజన్. అంటే ఒక కామన్ భారతీయుడు కూడా, అరే నేను ఎందుకు అమెరికాలో అమ్మొద్దు, నేను ఎందుకు లండన్లో అమ్మొద్దు నా వస్తువును, నేను తయారు చేసే ఒక హ్యాండీక్రాఫ్ట్ను లేకుంటే ఒక చిన్న బొమ్మను నేను ఎందుకు జపాన్లో అమ్మొద్దు, నేను చదువుకున్న పారామెడికల్ కోర్స్ చేశాను, నేను ఒక ఇండియా హాస్పిటల్లోనే కాదు ఈరోజు ఒక 70 దేశాలలో హాస్పిటళ్లలో పనిచేసే వెసులుబాటు నాకు కలుగుతున్నది బికాజ్ ఆఫ్ మోడీస్ విజన్, బికాజ్ ఆఫ్ ద విజన్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. సో ఈరోజు ఇండియాలో చదువుకున్న ఒక విద్యార్థి ఇండియాలో నిరుద్యోగిగా మారాల్సిన అవసరం లేదు. అతని యొక్క హరైజన్, అతని యొక్క విజన్ నాట్ జస్ట్ హైదరాబాద్, నాట్ జస్ట్ తెలంగాణ, నాట్ జస్ట్ ఇండియా, ఇట్ ఈస్ ద వరల్డ్. దట్స్ వై వీఆర్ కాలింగ్ ద గ్రేట్ ఇండియన్ డ్రీమ్. దట్స్ వై వీఆర్ కాలింగ్ న్యూ ఇండియా. దట్స్ వై వీఆర్ కాలింగ్ నవీ భారత్, నయా భారత్. సో అందుగురించే ఈరోజు నయా భారత్లో ఉండే ప్రతి ఒక్క యువకుడు కూడా అతని యొక్క ఫోకస్ నాట్ జస్ట్ ఇండియా, ఎంటైర్ వరల్డ్. సో you are a global citizen now. You are not just a citizen of one city. You are thinking about the globe. సో అది మోడీ గారు తీసుకొచ్చిన విజన్, ఒక సైకలాజికల్ చేంజ్. దట్స్ వై న్యూ భారత్ అంటే ఏదో స్పెల్లింగ్ రాయడం కాదు, ఏదో NEW అంటే నువ్వు కాదు, మొత్తం మన సైకాలజీలోనే మార్పు వచ్చింది. చిన్న చిన్న పిల్లలు స్టార్టప్స్ తీసుకొచ్చి వాళ్ళని మీరు అడిగారనుకోండి, ఇంటర్వ్యూ చేశారనుకోండి, ఎక్కడ మీరు సప్లై చేద్దాం అనుకుంటున్నారంటే దే ఆర్ టాకింగ్ అబౌట్ 70 countries, 40 countries. ఐ హ్యావ్ అ మార్కెట్ ఆఫ్ 30 countries అంటున్నారు. ఒకప్పుడు మీరు అట్లాంటి ఇంటర్వ్యూస్ వినని ఉండదు. దట్స్ హౌ దెర్ ఈస్ అ గ్రేట్ సివిలైజేషనల్ చేంజ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియన్ దిస్ జనరేషన్. దట్స్ వై ఇండియన్ జెన్జీ ఈజ్ టాకింగ్ అబౌట్ కాంకరింగ్ ద వరల్డ్ మార్కెట్. దే ఆర్ నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ ఏదో ఇక్కడ గలాటా చేద్దాము, లేకుంటే ఎక్కడనో ధర్నా చేద్దాము, అసలు ఇది మాట్లాడతలేరు. ఇండియన్ జెన్జీ ఈజ్ టాకింగ్ అబౌట్ కాంకరింగ్ ద వరల్డ్ త్రూ దేర్ టెక్నాలజీ, త్రూ దేర్ ఇన్నోవేషన్, త్రూ దేర్ గ్రేట్ క్రియేటివిటీ. సో దట్స్ వాట్ వీ నీడ్, అండ్ దిస్ జనరేషన్ ఈజ్ గోయింగ్ టు డూ దట్ బై 2047. టేక్ ఇట్ ఫ్రమ్ మీ, by 2047 India is going to be the Viksit Bharat.